మూవీ డీజే టిల్లు స్క్వేర్ యాక్టెడ్ బై సిద్ధు అండ్ అనుపమ. మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగుంది. కమింగ్ ఇన్ టు స్టోరీ పార్ట్, డీజే టిల్లు సీక్వెల్ ఇది. దాని తర్వాత డీజే టిల్లుకి ఏమైంది, హీరోయిన్ వచ్చి ఏం చేసింది, తన లైఫ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, చివరికి ఏమైంది, వాటి నుంచి మన డీజే టిల్లు బయటపడ్డా లేదా అనేదే స్టోరీ. ఇంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఇంట్రడక్షన్కి, లవ్ డ్రామాకి, కామెడీకి, స్టోరీ బిల్డింగ్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం తెలుస్తుంటుంది మనకి. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మూవీ మొత్తానికి, అంత బాగుంటుంది. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ మొత్తం అసలు హీరోయిన్ ఎందుకు అలా చేయవలసి వచ్చింది, దాని వెనక రీజన్ ఏంటి, అండ్ దానివల్ల మళ్ళీ మన హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇది మొత్తం సెకండ్ హాఫ్. అండ్ కమింగ్ ఇన్ టు క్లైమాక్స్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక గెస్ట్ అపీరియన్స్ కూడా ఉంటుంది క్లైమాక్స్ సీన్లో. కమింగ్ ఇన్ టు పాజిటివ్స్ అయితే హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే సాంగ్స్, బీజిఎం, స్టోరీ లింకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ కమింగ్ ఇన్ టు మేజర్ నెగిటివ్ ఏంటంటే మనం డీజే టిల్లు 1లో చూసిన సేమ్ డైలాగ్సే రిపీట్ అవుతూ ఉంటాయి. అంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.